నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, నిన్న జోగి రమేష్ గారి ప్రెస్ మీట్ కూడా చూసాం. ఇవాళ వచ్చేసి జోగి రమేష్ వాళ్ళ కోడలు మేఘనా గారి ప్రెస్ మీట్ పెట్టేసి ఆవిడ మాట్లాడారు. అంటే ఆవిడ ముఖ్యంగా ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆవిడ ఎప్పుడైతే 3rd ఫ్లోర్ లో నాకు రూమ్ ఇచ్చేసారు, నేను అందులో పూజ చేసుకుంటుంటే, మీ దేవుళ్ళకి ఇద్దరిద్దరు భార్యలు ఉంటారా, అసలు దేవుళ్ళేనా, వాళ్ళు సేమ్ చూడడానికి మనుషుల్లా ఉంటారు, నువ్వు ఎలా పూజ చేస్తున్నావు, నువ్వు కూడా మా మతంలోకి వచ్చేసాయి అని చెప్పేసి పదే పదే దేవి దేవుళ్ళని దూషించడం చేశారు అని చెప్పేసి ఆవిడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, ఆయన ఒకప్పుడు అమ్మవారి ముందు ఒట్టేశారు ఒక దీపం పెట్టుకొని, అలానే పైకేమో పూజలు చేస్తున్నట్టు కుంకుమ బొట్లు పెట్టుకున్నట్టు. ఎందుకు మేడం ఈ మత రాజకీయం ఎందుకు చేస్తున్నారంటారు వాళ్ళు? ఇప్పుడు ఆవిడ అన్నదానికి ఇప్పుడు వాళ్ళు మనుషుల్లాగానే ఉన్నారు, మనం ఇచ్చుకున్నాం ఆ రూపం. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఇప్పుడు మరి జీసస్ మీకు ఒక చిత్రం ఉంది కదా, మరి అది మీరు వేసుకున్న బొమ్మే కదా అది. ఇప్పుడు మేరీ మాత ఎలా ఉంటుంది, ఆవిడ వాళ్ళిద్దరు ఫారినర్స్ లాగానే ఉంటారు కదా మనకి. మనమేం దూషించట్లేదుగా, ఇదేంటి మీ దేవుళ్ళు ఫారినర్స్ అని మనం అంటలేదుగా. మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశానికి చెందిన హిందూ మతానికి చెందిన దేవీ దేవతలు మన మనసుకి నచ్చినట్టుగానే ఉంటారు. మనలాగానే మనం వాళ్ళని చూసుకుంటున్నాం. మీకు అర్థమైందా? లేదు, వాళ్ళల్లో మనం చూసుకుంటాం. చిత్రాలు మనం గీసుకున్నాం, శిల్పాలు మనం చెక్కుకున్నాం. మనం కనిపించని ఒక దేవుణ్ణో దేవతనో మనం ఇలా ఉండొచ్చు అని మన ఊహకు తగ్గట్టుగా మనం మలుచుకున్నాం. సో నాకు దగ్గరగా ఉంటారు వాళ్ళు. మీకు అర్థమైందా? నేను మిమ్మల్ని ఆ దేవుణ్ణి పూజించేటప్పుడు నేను దగ్గరగా ఫీల్ అవుతాను. నా రూపంలో ఉంటేనేగా, ఏదో వేరే రూపంలో ఒక రాక్షసుడిలాగా, ఇంకా అది కూడా మన ఊహే. అలా ఉంటే నాకు దగ్గరగా ఉండరు కదా. ఇప్పుడు జీసస్ అయినా అంతే, జీసస్ మనిషి రూపంలోనే చూపించుకున్నారుగా ఒక ఫారినర్గా. మేరీమాత అయినా అంతే కదా. మీరు మేరీమాతకి మరి భారతదేశంలో చీరలు ఎందుకు కడుతున్నారు, కొబ్బరికాయలు ఎందుకు కొడుతున్నారు, దీపాలు ఎందుకు పెడుతున్నారు? మరి మీకు ఇవన్నీ ఈ దేవుళ్ళు పనికిరారు, హిందూ పద్ధతి పనికిరాదు అనుకున్నప్పుడు మీకు తెలుసో లేదో పోపే అనుమతి ఇచ్చారు. మీకు ఇంకో సంగతి తెలుసా? పోర్చుగీస్ వాళ్ళు వచ్చాక భారతదేశానికి ఆయన్ని మామునివర్ అంటారు. ఫస్ట్ నోబెల్ అనుకుంటా ఆయన పేరు. ఫస్ట్ వచ్చిన ఆయన ఎవరిని కన్వర్ట్ చేయలేకపోయాడు. ఈయన తమిళ బ్రాహ్మణ్ లాగా ఒక వెండి జంధ్యం వేసుకుని, అంతా కూడా వాళ్ళలాగా పంచె కట్టుకుని, నెత్తికి ఇట్లాగా ఒక రుద్రాక్షమాలలు చుట్టుకుని, ఆయన వీధి వీధి తిరిగి మామునివర్ అన్నారు ఆయన పేరు. అలా పెట్టుకున్నాడు ఆయన 605 మంది బ్రాహ్మణులని కన్వర్ట్ చేశాడు మద్రాసులో. ఓకే, మరి ఎందుకలా? అది తప్పే కదా. నువ్వు నీ బట్టలు వేసుకుని నీ పూజ నువ్వు చేసుకుంటూ నువ్వు కన్వర్ట్ చేస్తుంటే నువ్వు గొప్పవాడివి. కానీ ఎందుకు మారాడు మరి? నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ మాట అన్నారు కాబట్టి నేను ఇంత వివరంగా మీకు చెప్తున్నా. నేను అనేది మతం, ఏ మతము తక్కువ కాదు, ఏ మతం ఎక్కువ కాదండి. ఎవరి మతాలు వాళ్ళకి గొప్ప, ఎవరి దేవుళ్ళు వాళ్ళకి గొప్ప. కానీ క్రిస్టియన్స్గా ఉండేవాళ్ళు హిందూ మతాన్ని, ఎస్పెషల్లీ భారతదేశంలోనే మాట్లాడేది, హిందువుల్ని ఎందుకు దూషిస్తారు? హిందూ దేవీ దేవతల్ని మీరు ఎందుకు దూషిస్తారు? మీకేం రైట్ ఉంది? మీరు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నట్టేగా అమ్మాయికి. అమ్మాయి ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చింది, మీకు తెలుసు. మీరు ఏం చేయాలమ్మా, మేము క్రిస్టియన్ సంప్రదాయం పాటిస్తాము, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో అని చెప్పాలిగా. దేవన్ నుంచి అబద్ధాలు చెప్పుకుంటూ వస్తూ మరి హిందూ మత నమ్మకాలు, హిందూ దేవతల్ని పూజించే అమ్మాయిని మీకు దూషించే హక్కే ఉంది? మీరు ఒక మతాన్ని పాటిస్తూ ఆ మతంలో ఉంటూ మీరు అబద్ధాలు చెప్పారు. సో మొదటి నుంచి ఈ భారతదేశానికి వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు కావచ్చు, డచ్ వాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, అందరూ అబద్ధాలే చెప్పారుగా. మీరు క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయించుకోవడానికి, ఇట్స్ అ ఫ్యాక్ట్. నేనేం అబద్ధం చెప్పలే. దీని మీద ఒక ఆయన ఫుల్ పరిశోధన చేసి ఒక పుస్తకం కూడా రాశారు. ఈ మాట అనకూడదేమో నేను. ఇప్పుడు బేసికల్ గా ఒక పెళ్లి చేయాలంటే 100 అబద్ధాలు ఆడేనో పెళ్లి, అది సామెత వేరమ్మా. ప్రాక్టికల్ గా వచ్చేసరికి పూర్వం ఏం చేసేవాళ్ళో తెలియదు. ఇప్పుడు ఒక అబద్ధం చెప్తే మీరు 100 కేసులు ఎదుర్కోవాలి. చేసినప్పుడు బాగానే చేస్తారు, తర్వాత ఉంటుంది మీకు కోట్ల చుట్టూ తిరిగి. ఎవడు ఊరుకోట్ల. పూర్వం మనకు తెలియదండి ఏం జరిగిందో. పూర్వం 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు, ఈ గోళ్ళేం లేవు. మీకు ఎంత వస్తుంది ఇవి కంటే కూడా అసలు ఏదో పిల్ల కొంచెం పెద్దదైందా, పిల్లాడు కొంచెం చేతికి వచ్చాడా, పెళ్లి చేసామా, అయిందా, అంతేనా? అప్పుడు ఈ మామూలుగా దగ్గర సంబంధాలు చూసుకునేవాళ్ళు. ఇక్కడ వీళ్ళు తెలంగాణ నుంచి తెచ్చుకున్నారు. అంటే అది కూడా ఒక ఏమనాలి, వ్యూహంగా తీసుకొచ్చారా? మీకు అర్థమైందా నా పాయింట్?
ఇప్పుడు ఆ అబ్బాయి కొంచెం నిజాయితీగా మాట్లాడుతున్నాడు రాజీవ్ది అప్పుడు తప్పే, కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యాడు కొంతవరకు. అవును. మరి మీరు అబద్ధం చెప్పి ఎందుకు పెళ్లి చేశారు? మీరు అసలు హిందూ దేవతలను ఎందుకు మాట్లాడతారు? వాట్ రైట్ యు హ్యావ్ గాట్? మీ వారు ఎందుకు కనకదుర్గ గుడికి వెళ్ళి అరచేతిలో ఒక ఆకు పెట్టుకుని ఆకు మీద ఒక ప్రమిద పెట్టి ప్రమిదలో కర్పూరం వెలిగించారు? నిజమైన హిందువు అయితే అరచేతిలో కర్పూరం వెలిగించుకోవాలి. అంటే అది దొంగ ప్రమాణమేగా. సో మొదటి నుంచి మీరు అలాగే ఉన్నారు. పైగా నిన్న ఆయన ఏమంటాడు ప్రెస్ మీట్ పెట్టి, డెత్ బుక్ ఓపెన్ చేస్తున్నట్టు. ఎవడికి డెత్ బుక్? నీ కొడుకు పెళ్ళి నువ్వు చేసుకోవటం ఏంటి అబద్ధాలు చెప్పి? నీ భార్య ఏమో మతం మారానని చెప్పకుండా ఆవిడ చేయటం ఏంటి? మధ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి? అంతే కదా. అంతే. ఆవిడ క్లియర్ గా కూడా చెప్తుంది వాళ్ళ మిస్టేక్ ఏం లేదు అని చెప్పేసి. వాళ్ళు ఇన్ఫాక్ట్ నన్ను సర్ది చెప్పడానికే ట్రై చేశారని కూడా ఆవిడ చెప్తుంది. బట్ అయినా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ అంటున్నారు ఆయన జోగి రమేష్ గారు. అంటే ఏం చేస్తామండి, స్క్రిప్ట్ అలా వచ్చింది, మీరేం చేయలేరు అక్కడ. ఇప్పుడు స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది కదా. ఫ్యామిలీ మ్యాటర్ అయినా పైనుంచి వస్తుంది. మరి రావద్దా? లేకపోతే ఎవడు కాపాడతాడు? ఇప్పుడు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటారు. ఎందుకంటే వాళ్ళకి గొడ్డల పార్టీ, గొడ్డల మనుషులు కాబట్టి, బాబాయ్ని గొడ్డలు పోటేసిన పార్టీ కాబట్టి ఆయన గొడ్డల దాకా తెచ్చుకున్నాడు. లేకపోతే నేను అసలు ప్రెస్ మీట్ పెట్టకుండా అంతకుముందే అసలు అమ్మాయితో వాళ్ళు సెటిల్ చేసుకుని ఉండొచ్చు. అమ్మాయి వాళ్ళకి క్లియర్గా చెప్పిందిగా. చేసేసుకుని ఉంటే ఈ గొడవ ఉండేది కాదుగా. నిన్న ప్రెస్ మీట్ పెట్టకుండా వాళ్ళు అడిగినట్టుగా వాళ్ళకి విడాకులు ఇచ్చేసి ఉంటే, ఇగో ఈ విషయం ఇంతటితో మేము ముగించుకుంటున్నాం, దయచేసి దీని మీద ఎవరూ మాట్లాడకండి, మాట్లాడితే లీగల్గా చర్యలు తీసుకుంటా ఉంటే ఏ గొడవ ఉండేది కాదుగా. మీ పరువు మీరు తీసుకుని ఆ అమ్మాయిని వీడియో రిలీజ్ చేసే వరకు చేసింది మీరేగా. అందులో మీ కొడుకు చెప్తున్నాడుగా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ప్రాబ్లం ఉంది, నన్ను వదిలేయండి, నేను చేసుకోనంటే 10 గంటలు మీరే కదా బుర్ర వాష్ చేసి చేసామని అబ్బాయి చెప్తున్నాడుగా. మేఘన మంచిది నాన్న, మేఘన తప్పేం లేదు అని అబ్బాయి చెప్పాడు. మీ ఇద్దరి మీదే చెప్తా కోర్టుకు వెళ్ళి అన్నాడు. అప్పుడైనా మీరు గమ్మున ఉండాలిగా. ఇంత అవసరమా? నేను మనిషిలో లోపం ఉండడం తప్పన్ను, లోపం సరి చేసుకోవచ్చు. అమ్మాయి కూడా అదే చెప్పింది కదా. ఎప్పుడు నేను 2 సార్లే వెళ్ళాము అత్తగారి ఇంటికంటూ. ట్రీట్మెంట్ ఇచ్చినట్టున్నారు, ఇంకా ట్రీట్మెంట్ ఎంతకాలం అని అడిగితే కూడా చెప్పలేదట. పైగా అమ్మాయి ఎంత ఓపెన్గా చెప్పింది, నువ్వు ఇంకో 2.5 కోట్లు తీసుకొస్తే వాడికి నీ మీద అనురాగం కలుగుతుందని చెప్పారు. ఎక్కడైనా ఉంటుందా? చీప్ కదా. ఉన్న కాడికి తీసుకుందాం అనుకున్నారేమో మేడం. ఎందుకండి, సంపాదించుకున్నారు కదా, అక్రమంగా దోచుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అండ ఉంది కదా మీకు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళినందుకు మీకు పదవి ఇచ్చారు. ములకల చెరువుది మీరే కదా చేశారు. ఎక్కడికక్కడ మిమ్మల్ని కాపాడుతున్నాడుగా మీ జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఎందుకు అత్యాస? మేడం నిన్న ఈయన ప్రెస్ మీట్ పెట్టారు కదా రమేష్ గారు, అయితే అది దేని వల్ల అంటారు? ఇప్పుడు ఎలా అయితే నా ఫ్యామిలీ మీద ఒక ఇంపాక్ట్ పడింది, సో ఈ జాలి అనేది ప్రజల్లో ఉంటది అనేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటారా? అలా కాదండి, జాలి ఎప్పుడు వస్తుంది మనకి? మీరు తప్పు చేయకుండా మీ పేరు అనవసరంగా బదనాం అయితే మీరు ఒక ప్రెస్ మీట్ పెడితే ప్రజలకు అవగాహన ఉంటుందిగా. ఏ పాపం ఈవిడ మీద అనవసరంగా ఒక నింద వచ్చింది, షీ సచ్ ఎ నైస్ లేడీ అనుకుంటా. అక్కడ వీడియోలు వచ్చేసాక ఇప్పుడు ఏదో అంతా అయిపోయాక ఏదో అంటారు చూడండి, అట్లాగా ఈ పని ఆయన వీడియో రాకముందు చేస్తే అంటే పెట్టుంటే దాని ఇంపాక్ట్ వేరేగా ఉండేది. వాళ్ళు దే డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఈ అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తుందని. ఇప్పుడు ఆ అమ్మాయికి వచ్చే నష్టమేం లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి, నష్టం వీళ్ళకే. ఇప్పుడు వాళ్ళు సవ్యంగా అమ్మాయితో అగ్రిమెంట్కి వచ్చేసి అమ్మాయి ఆస్తి అమ్మాయికి ఇచ్చేసి సెటిల్మెంట్ చేసేసుకుంటే కాస్త పరువు నిలబడుతుంది, లేదంటే ఇంకా వాళ్ళ కర్మ అంతే. నిన్న రమేష్ గారు అన్నారు కదా మేడం, నా రాజకీయ ప్రస్థానాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు అని చెప్పి. ఎవడు చూస్తున్నాడు? అసలు మీకు రాజకీయ ప్రస్థానం ఎక్కడుంది అంటే ఉందా? ఇంకా నాకు తెలియదబ్బా. అవునా, రాజకీయ ప్రస్థానం ఉందా ఇంకా? అసలు జగన్మోహన్ రెడ్డికే లేదంటుంటే జోగి రమేష్ అంటారు ఏంటండి? ఇప్పుడు వైసీపీ పార్టీ ఉందా లేదా అని వైసీపీ వర్గాల్లోనే ఒక పెద్ద చర్చ నడుస్తోంది. మొన్న ఏంటది ప్రతిపక్షం అని ఒక ప్రెస్ మీట్లో ఓ 25 సార్లు అన్నాడు ఆయన. అంటే ఆయనకే అర్థం కాల, ఇవ్వట్లేదట మేడం. అది తర్వాత విషయం అండి. అసలు ఆయన ఏం మాట్లాడాడో ఆయనకే అర్థం కాలేదు అంటున్నా. ప్రజలకు కూడా పాపం కొంచెం ఏమైనా తేడాగా ఉందేమో జగన్మోహన్ రెడ్డికి అనుకున్నారు. అందుకని ముందు జగన్మోహన్ రెడ్డిని చూపించండి, తర్వాత జోగి రమేష్ గురించి మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.